టప్పున యూరియా బస్తాలు అంటే ఆడించి, ఆడించి, ఊరించి, 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 ఊరించి లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర రాగానే యూరియా బస్తాలు వస్తాయి చూడుండ్రి మీరు. ఇది జరుగుతుంది ఇట్లా. మరి సెంట్రల్ చేస్తదా? స్టేట్ చేస్తదా? ఇద్దరు ఒక ఒప్పందం మీద చేస్తా ఉన్నారా? అనుకోకుండా ర్యాండమ్‌గా అయితుందా అనేది ఇక పైన భగవంతునికే తెలవాలి. గవర్నమెంట్‌లో కూసున్న ఈ మహానుభావులకే తెలవాలి. ఇప్పుడు ఏందంటే వాస్తవానికి సెంట్రల్ నుంచి రావాలి. పైన నుంచెల్లే పంపాలి. అది స్టేట్ గవర్నమెంట్ చేసేదానికి ఏముండదు. ఈ దేశం మొత్తానికి యూరియా సరఫరా చేసేది సెంట్రల్ గవర్నమెంటే. అది అందరికీ తెలిసిన విషయమే. అందరి కళ్ళకి కనిపిస్తున్న విషయమే. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాంగానే వస్తాయి చూడుండ్రి. ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయో అర్థం కాదు మరి. ఒక యూరియా విషయమనే కాదు. ఇది ఎగ్జాంపుల్ గానీ, ఇంక ఏదైనా ఒక పథకం కావచ్చు, ఓ పైసా కావచ్చు. ఇప్పుడు బీజేపీలో చెప్పిండ్రు. వాళ్ళు ఒక బిల్లును కూడా పెట్టిండ్రు. 30 రోజులు ఎవరైనా ఒక రాజకీయంగా ఉన్న వ్యక్తి, ఓ ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి గానీ 30 రోజులు జైల్‌లో ఉంటే ఆయనను ఆ పదవి నుంచి తొలగించబడతాడట. ఎందుకంటే హి ఈజ్ అన్‌ఫిట్ అని తేలిపోతదంట. ఏదో అక్రమాలు, అన్యాయాలు, అవినీతి చేస్తేనే తప్ప జైలుకి పోరు కదా అని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని ఎట్లా చేయాలంటే గతంలో దొరికినోళ్ళకి కూడా చేయాలి. అంటే ఇక పదవిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏదైతే బిల్లు తీసుకొచ్చిర్రో అప్పుడే అవినీతి చేస్తే అన్నట్టు అవసరం లేదు. ఇక అవినీతి పరుడు ఎప్పుడైనా అవినీతి పరుడే కదా. వన్స్ ఏ హీరో ఆల్వేస్ హీరో అన్నట్టు, వన్స్ ఏ విలన్ ఆల్వేస్ ఏ విలన్ అన్నట్టు, వన్స్ ఏ చీటర్ ఈజ్ ఆల్వేస్ ఏ చీటర్. అంతే కదా. చూడండి, రాహుల్ యాత్రలో రేవంత్ ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపుల్లో రాహుల్, ప్రియాంకతో పాటు రేవంత్ కొద్దిసేపు ప్రయాణించి అక్కడి జనాలకు అభివాదం చేశారు. ఇక ఓటు చోరీ కార్యక్రమంలో మొత్తానికి వీళ్ళు ఇట్లా యాత్ర చేసిరట. కానీ వాస్తవానికి టు బి ఫ్రాంక్ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే నవే డేస్ ఈ జనరేషన్లో ఇప్పుడు బీజేపీ యొక్క విధి విధానాలను బేస్ చేసుకొని కావచ్చు, లేకపోతే బీజేపీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని చూసి కావచ్చు, లేకపోతే బీజేపీకి ఉన్న ఐటీ సెల్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్న దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ ఓటు చోరీ చేసిందని చెప్పినందుకు వీళ్ళు కేవలం ఇట్లా ఒక రాస్తారోకోనో లేకపోతే ఒక ర్యాలీయో ఒక ధర్నానో ఇట్లాంటివి చేస్తారు. కానీ అదే ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ చేసి ఉండి బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే హంగామా హడావిడి అంతా ఇంత ఉండదు బీజేపీది. ఏమంటారు ఇప్పుడు సింపుల్గా అధికారంలో ఉన్నందుకు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా అంటారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మీరేం చేశారు? గాజులు వేసుకున్నారు. ఒక మాట అంటే ఆడు రోత తిన్నాడు, నేను రోత తింటా అన్నట్టే ఉన్నది మీ ముచ్చట. అది తప్పని చెప్పాల్సిన నువ్వు ఆడు చేసిన తప్పే నేను చేస్తా అంటే ప్రజాస్వామ్యం కూని అయిపోదా? ఎందుకు అంటే బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ నాయకులను ఎవరిని చూడు అడిగినా గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా అంటే తోటడు తొడగోసుకుంటూ నువ్వు మెడ కోసుకుంటావు. నువ్వు ఒక్కడివే మెడ కోసుకుంటూ కాకుండా అమాయకపు ప్రజల మెడలు కోస్తావు. ఇదేం సిద్ధాంతం? ఇది ఆ ధర్మం. కొందరు మాట్లాడతారు కదా ధర్మం ధర్మం అని. ధర్మానికి డెఫినేషన్ మార్చేసిరు భయ్ మీరు. ధర్మం అంటే చాలా గొప్పది. ధర్మం అంటే ఒక అల్టిమేట్, ఇంకా దానికి ఇంకా హై ఎండ్ ఏమి ఉండదు, ఇక అదే టాప్ ఉండేది. ఆ ధర్మాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చి ధర్మానికి డెఫినేషన్ మార్చేసిరు మీరు. ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు కొన్ని సందర్భాలలో. మీది ధర్మం, అది కర్మం, ఏం చేద్దాం. మహాగణపతిం భజే గణేశ ఉత్సవాలకు గల్లీ గల్లీ ముస్తాబైంది. మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపయ్య విగ్రహాలు చేరుకోగా బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం 2 రోజుల ముందు నుంచే మొదలైంది. 69 అడుగుల ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక ఖైరతాబాదు విఘ్నేశ్వర స్వామి గురించి ఇక మనకు తెలియని ఏం లేదు. ప్రతి సంవత్సరం అక్కడ ఒక హడావిడి గొప్పగా ఉత్సవాలు అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. అట్లనే ప్రతి ఏటా ఎట్లా జరుగుతుందో ఈసారి కూడా అట్లే ఉంది.